మధు యూనిఫామ్ వేసుకొని రాలేదేమిటి? టీచర్, మా మమ్మీ ఉతకలేదు. అదేంటి మధు, మీరు 2 జతల యూనిఫామ్ కుట్టించుకోలేదా? కుట్టించుకున్నాను టీచర్. హలో మధు వాళ్ళ అమ్మగారా? మీ పాప యూనిఫామ్ వేసుకొని రాలేదండి, ఒకసారి స్కూల్కి వస్తారా? నమస్తేనండి టీచర్ గారు. పనుల్లో పడిపోయి మర్చిపోయాను. అలా అయితే ఎలా అండి? మనం మన పనులు సంపాదన కోసం కష్టపడుతూనే పిల్లల గురించి కూడా ఆలోచించాలి కదండి. ఈసారి తప్పకుండా తప్పు జరగకుండా చూస్తానండి. తప్పు నాదేనండి. నేను తయారు చేస్తేనే కదా మధు యూనిఫామ్ వేసుకుని రాగలదు. చూడు మధు, యూనిఫామ్ ఎందుకు వేసుకుంటారో తెలుసా? పేద ధనిక అని తేడా పాటించకుండా అందరూ సమానమని తెలపడాని కోసం, సమరూపులు ధరించడం కోసం ప్రభుత్వం మనకు ఉచితంగా ఇస్తుంది. అవునా టీచర్, ఇక నుండి నేను తప్పకుండా యూనిఫామ్ వేసుకుంటాను. నా యూనిఫామ్ నేనే క్లీన్గా వాష్ చేసుకోవడం నేర్చుకుంటాను. వెరీ గుడ్. రఘు, ఏంటి ఈరోజు డల్గా కనిపిస్తున్నావు? నిన్న చెప్పిన పాఠం నేర్చుకున్నావా? లేదు టీచర్, నాకు రావటం లేదు టీచర్. నాకు రాదు టీచర్. ఎందుకు రాదు? ఏది ఒక్కసారిగా రాదు? లేదు టీచర్. నువ్వు ఒక్కసారిగా పెరిగి పెద్దవాడి అయ్యావా? లేదు టీచర్. మరి ఇది కూడా అంతే. రాదు అనే పెదాన్ని మీ మొదల్లోంచి తీసివేయాలి. వస్తుంది, ఈ రోజు కాకపోతే రేపు. అంతేకాని నిరుత్సాహపడకూడదు. కొంచెం కొంచెం నేర్చుకోవాలి, సరేనా? ఓకే, అటెండెన్స్ పలకండి చిల్డ్రన్. ప్రెజెంట్ టీచర్. శేఖర్ ఎక్కడా? గోడ దూకి వెళ్ళిపోయా టీచర్. ఎందుకు? మీరు ఇందాక శేఖర్ని గద్దించారు కదా, అందుకే అలా గోడ దూకి వెళ్ళిపోయాడు. హలో, శేఖర్ వాళ్ళ నాన్నగారా? మీ బాబు ఇంటికి వచ్చాడా? అవునా, మీ బాబు ఇప్పుడే స్కూల్ గోడ దూకి వెళ్ళిపోయాడండి. వాడికి చిన్నతనం నుండి మొండి పట్టు ఎక్కువ. మేము ఏమన్నా కూడా అలాగే చేస్తాడు. పిల్లలను గారాబం చేయకూడదు. ఇప్పుడు వారు చేసేవి పెద్ద తప్పులు కాకపోవచ్చు, కానీ వారు పెద్దవాళ్ళయ్యే కొలది వారు చేసే తప్పులు వారు సరి చేసుకోలేనివిగా మిగిలిపోతాయి. వారికి మనం ఇరువురి భవిష్యత్తు ఇవ్వాలి. ఇందులో మీరు విఫలమైనా మేము విఫలం కాకూడదు కదా. మీరు సరిచేయని ప్రవర్తన మేమే కదా సరిచేసేది. ఒక ఉపాధ్యాయుడు అంటే విద్య ఒక్కటే చెప్పడం తన బాధ్యత కాదు, పిల్లల నడవడిక కూడా బాధ్యత మా మీద ఉంది. ఇందులో మీరు ఫెయిల్ అయినా మేము ఫెయిల్ కాకూడదు. మీరు చెప్పింది వాస్తవమే టీచర్ గారు. ఇంకా అలా జరగకుండా చూసుకుంటాను. రేష్మ 5 రోజుల నుండి స్కూల్కి రావటం లేదే? మా ఇంట్లో మా అమ్మ నాన్న గొడవ పడ్డారు టీచర్. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అందుకే స్కూల్కి రాలేకపోయాను. హలో, రేష్మ వాళ్ళ అమ్మగారా? మీ పాప 5 రోజుల నుండి స్కూల్కి రాకపోతే ఎలా అండి? ఒక్కసారి స్కూల్కి వస్తారా? చిన్న సమస్య మేడం, అందుకే రాలేకపోయింది. పర్వాలేదు, అమ్మ ఎంత చెప్పింది. తల్లిదండ్రులు అన్నాక చిన్నపాటి గొడవలు మనస్పర్ధాలు సహజం, కానీ వాటిని పిల్లల వరకు తీసుకురాకూడదు. వారు లేనప్పుడు మాట్లాడుకొని పరిశీలించుకోవాలి, లేదంటే వారి చిన్ని మనసు గాయపడుతుంది. చదువు విలువ తెలిసిన మీరు పాపను చదువుకి దూరం చేయకండి. ఇంకెప్పుడు అలా పాపను బడి మాన్పించకండి. మా పిల్లల గురించి ఇంత శ్రద్ధ తీసుకునే మీరు ఇంతలా చెప్తాను కాదని ఎలా చెప్పగలను? మా పొరపాటు మేము గ్రహించాం. ఇంకా మా కోసం మా పిల్లలను ఎప్పుడు బడి మాన్పించాం. ఉంటానండి. రాసుకోండి పిల్లలు. సరిగ్గా పట్టుకో.
గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ టీచర్ గారు. పిల్లలు ఇప్పుడే మధ్యాహ్న భోజనం చేసినట్టున్నారు. అవును సార్, మధ్యాహ్న భోజనం యొక్క ప్రాముఖ్యత చెప్తున్నాను. ఇంతలో మీరు వచ్చారు. గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. పిల్లలకు విద్య అనేది మనం వారికి ఇచ్చే ఆస్తి. ఆ విషయంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కలిసి వారి భవిష్యత్తుకు బాట వేయాలి. ఉపాధ్యాయుల వృత్తి సహనంతో కూడిన వృత్తి కనుక మీరు పిల్లల పట్ల ఓపిక, సహనం వహించి వారి విద్యతో పాటు వారికి నైతిక విలువలు, మంచి చెడు నేర్పించవలసిన బాధ్యత ఉపాధ్యాయులైన మీదే. ప్రస్తుత సమాజం ఉపాధ్యాయ కేంద్రబుద్ధి సమాజం కాదు. విద్యార్థి దృక్కోణంలో ఆలోచించి వారిని ముందుకు నడిపించాలి. విద్యార్థులైన మీరు మీ ఉపాధ్యాయులను గౌరవించండి. విద్య మీ హక్కు. ఆ హక్కు ఉపాధ్యాయుల ద్వారా సాధించండి. పాఠశాలలోనే కాదు, ఇంటి వద్ద కూడా చదవండి. చదువుకు సమయం కేటాయించండి. ఉపాధ్యాయుల మన్ననలు మెప్పు పొందండి. వారి జన్మను మిమ్మల్ని సరిచేసేదే కానీ మిమ్మల్ని ఎప్పుడూ కించపరచదు. ఇక తల్లిదండ్రులకు చిన్న విజ్ఞప్తి. మీరు చదువుకున్న వారు కావచ్చు, చదువులేని వారు కావచ్చు. అయినా మీ పిల్లలు చదువుల పట్ల శ్రద్ధ వహించడంలో నిర్లక్ష్యం వహించరాదు. పిల్లలను గారాబం చేసి వారిని కష్టానికి దూరం చేయకండి. ప్రకృతి లేజంటూ తనకు బిడ్డను గారాబం చేయదు. తన బిడ్డకు వేటను నేర్పుతుంది, స్వతంత్రంగా బతకడానికి నేర్పిస్తుంది. మనం కూడా మన బిడ్డలను చదువుకు దగ్గర చేద్దాం. ఈ పాఠశాల మనది, మీది. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సమాజం కలిసికట్టుగా